ముందుగా పరిశుద్ధ గ్రంథం ఎత్తి దేవుని యొక్క వాక్యాన్ని కనపరుద్దాం. నాతో చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన 60వ అధ్యాయం. కీర్తనలు 60వ అధ్యాయం 12 వచనాలు ఉన్నాయి. ఈ 12 వచనాలు మార్చి చదువుకుందాం. నేను ఒక వచనం, మీరు ఒక వచనం, ఇలాగూ మార్చి చదువుకుందాం. దేవా, మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్మను మరలా బాగు చేయుము. దేశమును కంపింపజేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు. పడిపోయిన చోటును బాగు చేయుము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి, తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించెదను, శేకమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నాకు రాజదండము. మోయాబు నేను కాళ్ళు కడుక్కొను పళ్ళెము, ఎదోము మీద నా చెప్పు విసిరివేయుదును. ఫిలిష్తీయ నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయు. కోటగల పట్టణములోనికి నన్నెవడు తోడుకొని పోవును, ఎదోములోనికి నన్నెవడు నడిపించును. దేవా, నీవు మమ్ము విడనాడి ఉన్నావు కదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుడా మాని ఉన్నావు కదా. మనుషుల సహాయము వెద్దము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదం, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్. ఈ కీర్తన దైవజనుడు దావీదు మహారాజు రాసిన కీర్తనగా మనం చూస్తూ ఉంటాం. ఈ కీర్తనలో ఎన్నో అమూల్యమైన విషయాలు దైవజనుడు ప్రస్తావిస్తూ వచ్చాడు. మనం ఈ కీర్తన శీర్షిక చూస్తేనేమో దావీదు విజయాన్ని గురించి ఉన్నట్లు ఉంది. కానీ ఈ కీర్తనలో ఉన్న మాటలు చూసేలేకే, వచనాలు చూసేలేకే, నీవు మమ్మల్ని విడనాడి ఉన్నావు, నువ్వు మా సేనలతో రావటలేదు, ఇట్లా చెప్పకొస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కూడా ఒక మాట, దావీదు జీవితంలో ప్రతి విజయములో దేవుడు ఉన్నాడు. దావీదుకి ఇచ్చిన విజయం ఏదైనా ప్రతిదీ దేవుడిచ్చినదే. దావీదు ఓటమి అంచుల్లో కూడా దావీదుని విజయ శిఖరాల మీద ఎక్కించిన దేవుడు ఆయన. ఓటమి అంచుల వంటి అనుభవాల్లో కూడా దావీదును విజయ శిఖరాల మీద ఎక్కించిన దేవుడు ఆయన. ఇక్కడ ఎన్నో అమూల్యమైన మాటలున్నా 4వ వచనం చూద్దాం. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుకొనుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజముని ఇచ్చి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుకొనుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమును ఇచ్చి ఉన్నావు. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుకొనుటకై నీ యందు భయభక్తులు గల వారికి ఒక జెండా, నువ్వు ఒక ధ్వజముని ఇచ్చి ఉన్నావు. లోకంలో ఉన్న జెండాలను మనం మోస్తూ ఉన్నాం. లోకంలో ఉన్న జెండాల గురించి చెప్పుకోవటానికి అతిశయపడుతున్నాం. కానీ దేవుడు మనకిస్తున్న జెండా ఏంటంటే సత్యము నిమిత్తము ఎత్తి పట్టుకొనుటకై నీ యందు భయభక్తులు గల వారికి నువ్వు ఒక ధ్వజమును ఇచ్చి ఉన్నావు. మనం నిర్గమాకాండం 17వ అధ్యాయం చూస్తే అక్కడ అమాలేకీయులకు ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధము జరుగుతూ ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. ఆ యుద్ధంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు విజయం ఇచ్చిన తర్వాత అక్కడ ఆ స్థలానికి ఒక పేరు పెట్టారు వాళ్ళు,
ఏదంట? ఏమన్నాడు? యెహోవా నిస్సి. అక్కడ రాయబడినమాట ధ్వజము. దేవుడే మా ధ్వజము, దేవుడే మా విజయము. ప్రైజ్ ది లార్డ్. దేవుడే మా ధ్వజము, దేవుడే మా విజయము. దేవుడే మన విజయము. మన తలను పైకెత్తువాడు ఆయనే. మనల్ని విజయ మార్గములు నడిపించువాడు కూడా ఆయనే. అందుకే ఆనాడు మోషే వాళ్ళందరూ విజయం పొందిన తర్వాత వాళ్ళు ఒకటే అన్నారు, గెలిచింది మేమైనా కూడా గెలిపించింది దేవుడు. ఆయన మా నిస్సి, మా ధ్వజముగా మా జీవితాల్లో నిలుస్తున్నాడు. దేవుడే మా ధ్వజము. అవును, ఇక్కడ కూడా కీర్తనకాడు అంటున్నాడు, సత్యము నిమిత్తము ఎత్తి పట్టుకుంటకే నీ యందు భయభక్తులు గల వారికి నువ్వు ఒక ధ్వజముని ఇచ్చి ఉన్నావు. చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనాన్ని చూద్దాం. ఆయన దూరముగా ఉన్న జనులను ప్రయిస్తున్నాడు. ఆయన దూరముగా ఉన్న జనులను పిలుచుటకు ధ్వజమెత్తును, భూమి అంతం నుండి వారిని రప్పించుటకు ఈల కొట్టును. అదిగో వారు త్వరపడి వేగముగా. ఆయన దూరంగా ఉన్న జనులను పిలుచుటకు ఒక ధ్వజమును ఎత్తుతున్నాడంట. దూరముగా ఉన్న ప్రజలను, తన ప్రజలను పిలుచుటకు ఒక ధ్వజమును ఎత్తి ఉన్నాడు. ఇంకా బైబిల్లో మన గ్రంథం చూసినట్టయితే 11వ అధ్యాయం 12వ వచనం కూడా చదవండి. యెషయా గ్రంథమే 11వ అధ్యాయం 12వ వచనం. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజమును నిలబెట్టును, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలును పోగు చేయుటకు భూమి యొక్క నాలుగు దిగంతం నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును. అక్కడ రాయబడిన జనులను పిలుచుటకు ఆయన ఒక ధ్వజమును నిలవబెట్టును అన్నమాట చూస్తున్నాం. అలాగే 13వ అధ్యాయం 2వ వచనం కూడా చదవండి. 13వ అధ్యాయం 2వ వచనం. జనులు ప్రధానుల ద్వారములో ప్రవేశించుటకు చెట్టు లేని కొండ మీద ధ్వజమును నిలబెట్టుడి, ఎలుగెత్తి వారిని పిలువుడి, సజ్ఞ చేయుడి. ఈయన ఇక్కడ ఒక మాట చూస్తున్నాం, సత్యము నిమిత్తము ఎత్తి పట్టుకున్నటకై నీ యందు భయభక్తులు గల వారికి నువ్వు ఒక ధ్వజమునిచ్చి ఉన్నాడు. ఆయన తన ప్రజలను నిలుచుటకు ఒక ధ్వజమును ఎత్తి ఉన్నాడు. సత్యము నిమిత్తం ఎత్తి పట్టుకోవడానికి ఒక ధ్వజం ఇచ్చి ఉన్నాడు. అదే సమయం ఇందాక యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం 5వ అధ్యాయం 26వ వచనంలో ఏమని రాయబడింది అక్కడ? ఆయన దూరమునున్న తన జనులను పిలుచుటకు ఆ ధ్వజమును ఎత్తాడు. సత్యము నిమిత్తం ఎత్తి పట్టుకున్నకు ఒక ధ్వజము, అలాగే దూరమునున్న తన ప్రజలను పిలుచుటకు ఒక ధ్వజమును ఎత్తినట్టు మనం చూస్తూ ఉన్నాం. అలాగే 11వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్నాం. ఎన్నో వచనం? 12వ వచనంలో జనులను పిలుచుటకు ఆయన ఒక ధ్వజమును, ఆయన ఒక ధ్వజము, ఒక జెండా ఆయన ఎత్తి ఉన్నాడు. ఆయనే మన విజయము. మీ అందరూ తెలుసు, గెలిచిన జెండా ఎత్తబడుతుంది, ఓడిపోయిన జెండా దింపబడుతుంది. యుద్ధరంగములో గెలిచిన జెండా ఎత్తబడుతుంది, గెలిచిన వారి యొక్క జెండా ఎత్తబడుతుంది, ఓడిపోయిన వారి జెండా దింపబడుతుంది. యేసు ప్రభువే మన విజయ పతాకము. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువే మన విజయ పతాకము అంటూ దైవజనుడు ఈ కీర్తనలో ఎన్నో విషయాలు ప్రస్తావిస్తూ చాలా అమూల్యమైన మాటలు ప్రస్తావిస్తూ వచ్చాడు. 5వ వచనంలో నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నా కొత్తరిమిము. తన పరిశుద్ధతోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించెదను, షేకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్రాణము, యూదా నాకు నా రాజదండం. అబ్బా, ఎంత అద్భుతంగా చెప్పుకొస్తున్నాడండి.
గిలాదు నాది అంటున్నాడు, మనష్షే నాది అంటున్నాడు, ఎఫ్రాయిము నాకు శిరస్రాణము అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాటలు చెప్పకొస్తున్నాడు. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్రాణము, యూదా నా రాజదండము. మీ అందరు గమనించినట్టయితే గోత్రాలు 12 గోత్రాలున్నా దేవుడు ఇశ్రాయేలును పరిపాలించడానికి యూదా గోత్రమునే ఎన్నుకున్నాడు. చూడండి 49వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఆదికాండము 49వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండము 49వ అధ్యాయం 10వ వచనం. షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. మీరు పై వచనం నుంచి చదివితే అర్థమైంది. షిలోహుకు ఆ యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహం వలె గర్జించు ఆడ సింహం వలె అతడు కాళ్ళు ముడుచుకొని పనుకొనును. అతడు లేపువాడెవడు? షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. అవును, ఆయన అంటున్నాడు చూడు, యూదా నా రాజదండము. ఎంత అద్భుతమైన మాట, ఎంత లోతైన విషయాలు ఉన్నాయి దీంట్లో. యూదా నా దండం అంటున్నాడు. ఇంకా మోయాబు నేను కాలు కడుక్కును పల్లెం అంటున్నాడు. ఎదోము మీద నా చెప్పు విసరజేయుదునన్నాడు. ఫిలిష్తియా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయుదునను. కోటగల పట్టణములో నన్నెవడు తోడుకొని పోవును అంటున్నాడు. ఎదోములోనికి నన్నెవడు నడిపించును అంటున్నాడు. దేవా, నువ్వు మమ్మల్ని వినాడి ఉన్నావు. దేవా, మా శనలతో కూడా నువ్వు బయలుదేరుట మాని ఉన్నావు కదా అంటూ మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము చేయము. దేవుని వల్ల మేము సూర్యకార్యములు జరిగించేదము. మా శత్రువులను దొనుక్కువాడు ఆయనే. క్రైస్తవులాడు ఇక్కడ రాయబడినమాట, మనుషుల సహాయము వ్యర్థము. రాజుల చేతనైనను మరి నరుల చేతనైనను, రాజుల చేతనైనను మరి నరుల చేతనైనను రక్షణ్య భాగ్యము కల్గదు వారిని నమ్ముకొనకండి. రక్షణ్య భాగ్యము కల్గదు వారిని నమ్ముకొనకండి. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. యాకోబు దేవుండు ఎవనికి సాయం బగునో, యాకోబు దేవుండు ఎవనికి సాయం బగునో, ఎవడే యెహోవా మీద ఆశ పెట్టును వాడే ధన్యుడు. ఎవడే యెహోవా మీద ఆశ పెట్టును వాడే ధన్యుడు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. మన విజయానికి కారణము రాజులు కాదు, మనుషులు కాదు, కానీ ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు. మన విజయమునకు దేవుడే మనకు సహాయకుడిగా, మన రాజుగా నిలిచి ప్రతి శోధన మీద, ప్రతి సమస్య మీద విజయాన్నిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. అయినను
మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. దైవజనుడు పరిశుద్ధుడైన పేతురు క్రొత్త భూమిని గురించి క్రొత్త ఆకాశమును గురించి మాట్లాడుతున్నాడు. పాతవి గతించిపోతేనే కానీ క్రొత్తది రాదు కదా. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, వాటి యందు నీతి నివసించును. పాత ఆకాశము క్రింద పాత భూమి యందు నీతి నివసించలేదని మనకు స్పష్టమవుతుంది. అతిక్రమ పరిస్థితులు మనము ఎరుగుదుము. భయంకరమైన పరిస్థితి మనం ఎరుగుదుము. నరుల హృదయం కేవలము చెడ్డది, వారి ఆలోచన కేవలము చెడ్డది. 6వ అధ్యాయంలో ఆదికాండములో మనం చూస్తాం. మానవులెంతో చెడిపోయిరి, మరణించెదమాని తలపోయక. మానవులెంతో చెడిపోయిరి, మరణించెదమాని తలపోయక. ఎరుగారు మరణము నిక్కమని, నరకమున్నదాని వారెరుగరు. ఎరుగారు మరణము నిక్కమని, నరకమున్నదాని వారెరుగరు. నిజమే, మానవుని హృదయం చెడిపోయి ఉన్నది. అది కేవలము చెడ్డది. దాని ఆలోచనలు చెడిపోయినవి. మనిషి యొక్క హృదయ క్రియలు చెడిపోయినవి. ఈ ఆకాశము క్రింద, ఈ భూమి మీద ఇప్పటి పరిస్థితిని బట్టి మనం స్పష్టంగా చెప్పగలం, నీతి నివసించడం లేదు. నీతిని స్థాపించాలని ఎందరో ప్రయత్నం చేశారు, చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ నీతి స్థాపింపబడటం లేదు. నీతి రాజ్యం స్థాపించబడలేదు. శాంతి రాజ్యం స్థాపించబడలేదు. శాంతి పేరుతో ముసుగుతో మోసాలు, దగాదాలు, కుట్రలు, ఎన్నో పరిస్థితులు మనం గమనించగలుగుతున్నాం. శాంతిని ఒక ముసుగుగా చేసుకొని దాని వెనుక కత్తి దూసిన వారు ఉన్నారు. కత్తితో రాజ్యాలను స్థాపించి ప్రపంచాన్ని ఆక్రమించిన వారు ఉన్నారు. నీతి నివసించలేదు ఈ భూమి మీద, ఈ ఆకాశం క్రింద. దైవజనుడు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి నీతి నివసించే నూతన ఆకాశము కొరకు, నూతన భూమి కొరకు మనము కనిపెట్టుకొని ఉన్నాము అని చెప్తున్నాడు. 2వ కొరింథీ 5వ అధ్యాయంలో, కొరింథీయులకు వ్రాయబడిన పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనములో పరిశుద్ధుడైన పౌలు, ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను అని మన గమనానికి తీసుకొని వస్తున్నాడు. పాతవి గతించిపోవాలి, నూతనమైనవి రావాలి. నూతన సృష్టి ఎలా కలుగుతుంది? ఎవరిలో ప్రారంభమవుతుందంటే విశ్వాసిలో ప్రారంభమవుతుంది. ప్రభువైన యేసు రక్తములో కడుగబడిన వారిలో ప్రారంభమవుతుంది. నూతన సృష్టి కోసం ఎదురు చూస్తున్నాం, నిజమే. ఆ నూతన సృష్టి ప్రభువైన యేసు రక్తములో కడుగుబడిన నీ నుండి, నా నుండి, మనల నుండి అది ప్రారంభమవుతుంది. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల ఉంటేనే వాడు నూతన సృష్టి. ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసము, పరిశుద్ధ జీవితం, విధేయత, పరిపూర్ణ పవిత్రత కలిగి ఉండకపోతే
నూతన సృష్టిలో భాగస్వామ్యాన్ని పొందలేం. నూతన సృష్టిలో భాగస్వామ్యాన్ని పొందవలెను అంటే యేసు ప్రభునందు జీవించడం నేర్చుకుందాం. యేసు ప్రభులో జీవించాలి. బహు కొద్ది దినాలలో క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఆ క్రొత్త సంవత్సరమునందైనా సరే భూమి మీద ఆకాశం క్రింద నీతి నివసించే క్రొత్త సృష్టి చూడగలమా? చూడలేము. ఎందుకంటే ఆ మనిషే ఈ మనిషి, ఈ మనిషే ఆ మనిషి. మనిషిలో మార్పు రానంత వరకు నూతన సృష్టి లేదు. నూతన సృష్టి కావాలని కోరుకుంటున్నాడు దేవుడు. జీవనదాత నా హృదయంలోనికి రా, నూతన మగు సృష్టిని చేయమంటాడు ఆ కీర్తనకారుడు. పాడుతున్నాము, మంచిది, పాడాలి కూడా. నూతన వ్యక్తిత్వము మనలో ప్రారంభం కాకుండా పాడి ప్రయోజనం ఏముంటుంది? నూతన వ్యక్తిత్వం మనకు రావాలి. మన ఆలోచనలో నూతన వ్యక్తిత్వం రావాలి. మన మాటల్లో, మన చూపుల్లో, మన బ్రతుకంతటిలో. అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. కాగా నూతన సృష్టి కోసం దేవుడు చూస్తున్నాడు. అది నీయందు నాయందు ప్రారంభం కావాలని. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో ఓ మేలైన తలంపు మనం గమనిస్తున్నాం. 21వ అధ్యాయంలో 5వ వచనంలో, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో, మీరు ఆపండమ్మా, టైం వేస్ట్ కాకుండా ఉండే నిమిత్తమే నేనే చెబుతున్నాను. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఈ మాటలు నమ్మకము, నిజము. ఈ మాటలు నిజమైనవి, నమ్మదగినవి. సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఆ దినము కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆ దినము నీతో ప్రారంభమవుతుంది. ప్రభువునందు విశ్వాసముంచిన వారితో ప్రారంభమవుతుంది. ఆ దినము ప్రారంభం కావటానికి నీవు ముందుగా, నేను ముందుగా, మనము ముందుగా ప్రభు యొక్క రక్తములో కడుగబడిన వారం కావాలి. అప్పుడు ఆ ఆశ్చర్యకరమైన కార్యం మనలో జరుగుతుంది. అంతవరకు మనలో నూతన క్రియ జరగదు. దైవజనుడు ప్రవక్త అయిన యెషయా వ్రాస్తున్నాడు 43వ అధ్యాయంలో 19వ వచనములో, 43:19, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. చాలు. నూతన క్రియను గురించి అరణ్యములో త్రోవ, ఎడారిలో నదులు మొదలైన వాటిని గురించి వ్రాశారు. ఎండిపోయిన జీవితాలలో నూతన క్రియ ప్రారంభమవుతుంది. ఆ ఎముకలు, ఎండిన ఎముకలు ప్రవచనానికి లోబడుతున్నాయి. ప్రవచనాత్మకంగా అవి జీవవంతములై, చైతన్యవంతములై, లేక ప్రాణవంతములై గొప్ప సాక్షి సమూహంగా నిలిచి ఉన్నాయి. ఒక నూతన సృష్టి అరణ్యములో, ఎడారుల్లో జీవ జలధారలు ప్రవహిస్తూ ఉన్నాయి. త్రోవ కనిపిస్తూ ఉంది. దేవుడు ఆశ్చర్యకరమైన క్రియలు జరిగించేవాడు. మన వ్యక్తిగత జీవితంలో నూతన క్రియ. ప్రకటన గ్రంథంలో చెప్పినట్లు సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అన్నాడు కదా. ఈ సృష్టి అంతా, విమర్శ అంతా అయిపోయిన తర్వాత ఈ సృష్టిలో మరణం ఇక ఉండదా? అవును, మరణం ఇక ఉండదని వ్రాయబడి ఉంది. అసలు మరణం దేనికి ఉంది? ఎందుకు వచ్చింది? పాపము వలన వచ్చింది. అంటే సృష్టి అంతములో, సృష్టి యొక్క ముగింపులో, ఒక క్రొత్త సృష్టిలో మరణం ఇక ఉండదు, పాపము కూడా ఇక ఉండదు అన్నమాట. పాత సృష్టిలో మరణం వచ్చింది, పాపము ప్రవేశించింది.
దాని ఫలితం మనం అనుభవిస్తున్నాం. గమనిద్దాం, పాత సృష్టిలో మరణము తీసివేయబడుతుందా, పాపము తొలగింపబడుతుందా, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. అది దేవుని యొక్క ఆశంస, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని సంకల్పం, దేవుని చిత్తం. కొంతమంది చాలా పెద్ద దైవ సేవకులు తమేదో క్రొత్త బోధ చెయ్యాలి అనుకున్నట్లు దేవుడు తన రాజ్యాన్ని స్థాపించిన తర్వాత సృష్టి అంతములో కూడా మనుషులు పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు అని వ్రాస్తున్నారు. యుగ యుగములు పరిపాలిస్తారు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు. ఓ పెద్ద విమర్శకుడు అలా రాస్తున్నాడు. పేరు చెప్పనులే, చదివిన వారికి తెలుసు. ఆయన ఏమని రాస్తున్నాడంటే, సంఘము యుగ యుగములు పరిపాలించాలి గనుక, పరిపాలకులు సంఘము గనుక పాలితులు ఉండాలి. పరిపాలించుట ఎప్పుడు? అవినీతి ఉన్నప్పుడే కదా, పాపం ఉన్నప్పుడే కదా శిక్ష అన్నది రావాల్సింది. కాగా అప్పటి ప్రజలు కూడా పాపం చేస్తారు, తప్పుడు పనులు చేస్తారు, వారిని దండించడానికి సంఘం ఉంది అని రాస్తున్నాడు. ఇది ఎంత అవివేకమైన విషయం. అలా అయితే మరణము ఇక ఉండదని బైబిల్లో ఎందుకు వ్రాయబడి ఉంది? మరణము ఇక ఉండదని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నదనే సంగతి ఆయనకు కూడా తెలిసి ఉంటుంది తప్పనిసరిగా. ఏదో మతి భ్రమతో అలాగూ రాసి ఉంటాడు, మతి భ్రమతో అలా చెప్పి ఉంటాడు. పాపము ఇక ఉండదు. అసలు ఉత్పత్తి ప్రత్యుత్పత్తి ఉండదని నేను అభిప్రాయపడుతున్నాను. యుగ యుగములు అది 1000 ఏండ్ల పరిపాలన సంబంధమైన మాటే కానీ ఇటర్నిటీ అనే పదం వాడబడింది. 1000 ఏండ్ల పరిపాలనకు సంబంధించిందే కానీ నిత్యత్వానికి సంబంధించింది కాదు. నిత్యత్వము ప్రభువైన యేసుక్రీస్తునందు దేవునికి సంబంధించిన విషయం. నిత్యత్వంలోనికి కొనిపోబడతాం. మనకిక యుగ విభజన ఉండదు. యుగమునకు అతీతముగా, యుగ యుగములకు అతీతముగా గ్రహింపవలసిన లోతైన అంశమది. పెండ్లి చేసుకొనుట, పెండ్లికి ఇవ్వబడుట అనేది ఉండదిక. వారందరూ పరిశుద్ధపరచబడిన వారే. అయితే యుగ విభజన ఉండటానికే వీలు లేదు. యుగ విభజన లేనప్పుడు పుట్టుట, చచ్చిపోవుట అనేది ఉండదు. మరణం ఇక ఉండదు. అది ఆ నరకములో వేయబడింది అని బైబిల్లో వ్రాయబడి ఉంది. కాగా నూతన సృష్టి అంటే అప్పటి వ్యక్తిత్వం మహిమపరచబడిన శరీరములో ఉంటారు. మహిమపరచబడిన శరీరములో పాపము ప్రవేశించడానికి వీలు లేదు. యెరూషలేం పట్టణాన్ని, ఒక నూతన పట్టణాన్ని మనం గమనించగలం. దానికి కాపుదల, అద్భుతమైన సంరక్షణ ఉంటుంది. పాపం ప్రవేశించడానికి వీలు లేకుండా అసలు సాతానుడే బంధించబడ్డాడు. 20వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో నిత్య నరకములో వాడు బంధింపబడ్డాడు. అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి ఆ నిత్య పాశములతో బంధింపబడి నిత్య నరకములో వేయబడ్డారు. ఇక సాతానుడు నరకములో వేయబడిన తరువాత అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి ఆ నిత్య నరక అగ్నిగుండములో వేయబడిన తర్వాత పాపము చేయటానికి మనల్ని ప్రేరేపించే వ్యక్తి ఎవరు ఉండరు కదా. అబద్ధ ప్రవచనాలు చెప్పటానికి, అబద్ధ బోధలు చేయటానికి ప్రవక్త ఉండడు కదా, అబద్ధ ప్రవక్తే ఉండడు కదా, క్రీస్తు విరోధి ఉండడు కదా. ఉండినప్పుడు మనం పాపం చేసే అవకాశమే లేదు. ఎందుకు? మహిమ శరీరము ధరించిన వారం. ఆ మహిమ శరీరం ప్రభువైన దేవుడు నూతనపరిచిన శరీరం. చాలా లోతైన అంశం ఇది. మహిమ శరీరం ధరిస్తాము.
పేతురు చెప్పినట్లు క్రీస్తు యేసునందు ఇక్కడ ప్రారంభమవుతుంది, భూమి మీద ప్రారంభమవుతుంది నూతన సృష్టి. కానీ ఆ అద్భుతమైన క్షణము వచ్చినప్పుడు ఈ నూతన సృష్టిగా దినదిన ప్రవర్ధమానమవుతున్న ఈ విశ్వాస యొక్క జీవితము సంపూర్ణ మహిమను అందుకున్నప్పుడు, ఎప్పుడు సంపూర్ణ మహిమ? పునరుద్ధాన మహిమ శరీరం ధరించినప్పుడు మనము మారిదము. మొదటి పత్రిక కొరింథీయులకు రాస్తూ 15వ అధ్యాయంలో మనము మారిదము, నూతన పరచబడతాం, మహిమ శరీరాన్ని ధరిస్తాం. అప్పటికే నూతన సృష్టిలో భాగస్థులమవుతాం. నూతన సృష్టిలో భాగస్థులమైన మనము పునరుద్ధాన శరీరమును ధరించినప్పుడు, మహిమ శరీరమును ధరించినప్పుడు ఇక మరణము కానీ, దానికి ముందు పాపము కానీ, శాపము కానీ ఉండే వీలే లేదు. అవి నిత్య నరకములో వేయబడుతున్నాయి. అప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు, మనుష్యులు, సంఘంతో పాటు మహిమ శరీరధారులు. ఉత్పత్తి ప్రత్యుత్పత్తి ఉండదు, అసలు ఆ కోరికలు ఉండవు. ఆ శరీరం కాదు కదా, ఈ శరీరం కాదు కదా. ఈ శరీరానికి కోరికలు, ఎగుడు దిగుడులు ఉంటాయి. మహిమ శరీరానికి ఎగుడు దిగులు ఉండవు, ఈ కోరికలు ఉండవు, ఈ శరీర సంబంధమైన వాంఛలు ఏవీ ఉండవు. ఈ శరీరం ప్రస్తుతం మనల్ని ఏలుతుంది. ఆనాడు ఆత్మ శరీరాన్ని పొందినప్పుడు, మహిమ ఆత్మ శరీరాన్ని పొందినప్పుడు ఆ ఆత్మకు లోనై ఈ శరీరం నూతనపరచబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 1వ అధ్యాయంలో ఒక వింతైన విషయం చూస్తాం. 3వ దినమున భూమిని సృష్టిస్తాడు దేవుడు. ఆదామును ఆ మంటితో సృష్టించాడు. శాపము నుండి విమోచింపబడిన, శాపగ్రస్తమై అది నీళ్లలో కరిగిపోయిన స్థితిలో ఉన్నది. నేను చాలా పర్యాలు చెప్పినట్లు దేవదూతల అతిక్రమ కారణంగా ఏదో జరిగింది. భూమి ప్రమాదానికి లోనైపోయింది. అగాధ జలములు దానిని కమ్మివేసినాయి. అగాధ జలముల క్రింద భూమి కమ్మబడింది. ఆ భూమి సంపూర్ణ నాశనం కాకుండా దేవుడు దానిని పొదివి పట్టుకున్నాడు. దేవుని ఆత్మ అగాధ జలముల పైన అల్లాడింది, పొదిగింది. దేవుని ఆత్మ శాప జలముల క్రింద శిథిలావస్థకు పోకుండా, నిత్యనాశనమునకు గురి కాకుండా దానిని పొదివి పట్టుకున్నాడు. సాతానుడు దానిని నాశనం చేయాలని, తనతో కూడా పాతాళ స్థితిని దానికి దాపురింపజేయాలని ప్రయత్నం చేసినప్పుడు దేవుడు పొదివి పట్టుకున్నాడు అంతే, భూమికి వినాశనం కలగకుండా. నేను కాలేజ్ లెక్చరర్గా చేరిన మొదటి దినాల్లో ఒక సంఘటన. మా కాలేజ్ ప్రిన్సిపల్ గారి ఇంట దొంగలు పడ్డారు. ఈ శీతకాలమే, చలికాలం. అందరూ తలుపులు వేసుకొని పండుకుంటారు, ఇంట్లోంచి బయటికి రారు. సాధారణంగా బస్తీల్లో ఒకరి సంగతి ఒకరు పట్టించుకోరు. దొంగలు పడ్డారు. సరే, వారు వస్తువులు దోచుకుంటే పర్వాలేదు, అది వేరే విషయం. కానీ ప్రిన్సిపల్ గారి అమ్మాయిని, చిన్నపిల్ల, 10వ సంవత్సరం కావచ్చు, రోకలి బండతో కొట్టడానికి ఒక దొంగ బండ ఎత్తాడు. ప్రిన్సిపల్ గారు గ్రహించారు తన బిడ్డను రక్షించుకోవాలి అని. వెంటనే తన బిడ్డ మీద పడి అలా వాటేసుకున్నాడు. ఏ దెబ్బ తగిలినా తనకు తగలాల్సిందే, ఏ దెబ్బ తగిలినా తనకు తగలవలసింది. అలా పొదివి పట్టుకున్నాడు. లేకుంటే ఆ బిడ్డ చనిపోయి ఉండేది. ఈయన మంచి బలిష్ఠుడు. ఆ తలకు గాయమైంది. సరే, ఏదైతేనేమి దొంగలు పారిపోయారు. తెల్లవారు హాస్పిటల్లో ఈ కట్టు చూచి నేను అడిగాను, ఏం జరిగింది తలకు అని. సంగతి చెప్పాడు. తన బిడ్డ చనిపోకుండా ఉండే నిమిత్తమై తండ్రి ఎంతో ఉపాయంగా, సమయస్ఫూర్తితో బిడ్డను కప్పివేశాడంతే.
సాతాను దెబ్బకు నాశనం కాకుండా, శాప జలములో నశించిపోకుండా, అగాధ జలముల క్రింద అది నిత్య నాశనమునకు లోను కాకుండా దేవుని ఆత్మ అలా పొదివి పట్టుకున్నాడు. అందువలన భూమికి రక్షణ. దానిని 3వ దినమున మళ్ళీ ప్రత్యక్షతలోనికి తీసుకొని వచ్చాడు. ఇక్కడ కొంత ఆ మట్టితో దేవుడు ఆదామును సృష్టించాడు. శాపము నుండి ఉద్ధరింపబడిన, మరణము నుండి ఉద్ధరింపబడిన, పాపము నుండి ఉద్ధరింపబడిన, పాప కారణము నుండి ఉద్ధరింపబడిన మంటితో, నిర్మలమైన మన్ను అన్నమాట, నిర్మలమైన మన్ను, దాని నుండి ఆదామును సృష్టించాడు. నిజమే, కానీ అది మహిమ మన్ను కాదు, మహిమపరచబడిన భూమి కాదు. అది దేవుడు ఒక అద్భుత కార్యం జరిగించి తన ప్రాణాన్ని పణంగా పెట్టి పొదిగి ఆ భూమిని రక్షించాడు. ఆ మంటితో ఆదామును సృష్టించాడు. పాపము లేని మన్ను కాబట్టి ఆదాము ఎందుకు పాపం చేశాడు? మళ్ళీ పాపం ప్రవేశించింది. రేపు మహిమ సృష్టిలో, నూతన సృష్టిలో అటువంటి భూమి కాదు. సృష్టి యావత్తు మూలుగుచున్నదని రోమేయులకు రాస్తూ 8వ అధ్యాయంలో పరిశుద్ధుడైన పౌలు చెప్తాడు. సృష్టి యావత్తు మూలుగుతుంది విమోచన కొరకు. దేవుని బిడ్డలు స్వతంత్రించుకుంటే కానీ సృష్టికి విడుదల కలగదు. దేవుని బిడ్డల కొరకే కదా ఈ సృష్టి. మనిషిని సృష్టించింది, సృష్టికి పూర్వం ఈ సమస్తం సృష్టించాడు. తర్వాత చిట్ట చివరి దినమున 6వ దినమున మనిషిని సృష్టించాడు మనిషి కోసము. నూతన సృష్టి కూడా మనిషి యొక్క విడుదల కోసమే. మనిషి యొక్క విడుదల పొందితేనే కానీ సృష్టి కూడా విడుదల పొందదు. కాగా సృష్టి విమోచింపబడవలెను అంటే మనిషి విమోచింపబడవలసి ఉంది. మానవుడు విమోచింపబడవలసి ఉంది, రక్షింపబడవలసి ఉంది. ఆ విజయ స్వాతంత్ర్య దినోత్సవం కొరకు ఎదురు చూస్తుంది సృష్టి యావత్తు మిగుల ఆసక్తితో ఎప్పుడు విడిపించబడతాను, ఈ కబంధ హస్తాల నుండి నేను ఎప్పుడు విడిపింపబడతాను, ఈ దుష్టుడైన సాతాను క్రియ నుండి నేను ఎప్పుడు విడుదల పొందుతాను, ఈ శాపము నుండి, ఈ పాపము నుండి, ఈ భయంకరమైన మరణావహ స్థితి నుండి నేనెప్పుడు విడుదల పొందుతానని సృష్టి యావత్తు మిగులు ఆసక్తితో ఎదురు చూస్తుంది. ఆ ఆసక్తి నెరవేర్చబడవలెను అంటే మనిషి మనిషి నూతన సృష్టిగా చేయబడాలి, విమోచింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు మనల్ని విమోచించాడు. కొలసి 1:13 చదవండి. 1వ అధ్యాయం 13వ వచనం. కొలసీలకు వ్రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ప్రైజ్ ది లార్డ్. సృష్టి యావత్తు విమోచింపబడే నిమిత్తమై, సాతానిక అధికారం నుండి విమోచించే నిమిత్తమై. అవును, బాగా గ్రహించవలసిన విషయం. అంధకార సంబంధమైన అధికారము నుండి సృష్టి మిగుల ఆసక్తితో ఎదురు చూస్తుంది. ప్రియుడా, సహోదరుడా, సహోదరి, ఈ విడుదలలో మనం భాగస్థులం అవుతున్నాం. భూమి మీదనే ఈ నూతన సృష్టి ప్రారంభమవుతుందని పరిశుద్ధుడైన పేతురు రాసిన విషయాన్ని మీరు గమనిస్తున్నారు కదా. నూతన సృష్టి, ఎవడైనను క్రీస్తు యేసునందున ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టిలో భాగస్థులం. ప్రభువైన యేసు మనల్ని నూతన సృష్టిగా చేసేందుకు శరీరమును ధరించి లోకానికి వచ్చాడు. ఈ లోకంలోనే ఈ నూతన సృష్టి ప్రారంభం కావాలి, పరలోకంలో కాదు. పరలోకానికి పోయిన తర్వాత కాదు పరిశుద్ధత, పరలోకానికి పోయిన తర్వాత కాదు పాపరహితత్వం, ఈ భూమి మీదనే. ఎందుకంటే భూమి యొక్క మంటి నుండి నేను సృష్టింపబడి ఉన్నాం. ఆ మన్ను పవిత్రీకరింపబడాలి.
ఆ మన్ను పాపము నుండి విడుదల పొందాలి, ఆ మన్ను శాపము నుండి విడుదల పొందాలి, ఆ మన్ను పరిశుద్ధపరచబడాలి. సృష్టిలో భాగమది. సృష్టి యావత్తు మిగుల ఆసక్తితో ఎదురు చూస్తుంది. దేని కొరకు? తన విడుదల కొరకు. తాను విడుదల పొందవలెను అంటే దేవుని స్వరూపములో పోలికలో సృష్టించబడిన మనిషి ముందుగా విడుదల పొందాలి. నీవు నేను విడుదల పొందితేనే తప్ప సృష్టికి శాప విమోచన రాదు. ఎందువల్లంటే నిన్ను బట్టి నన్ను బట్టి కదా సృష్టి శపించబడింది. ఆదాము పాపం చేసినందువల్ల భూమి నేల శపింపబడింది. కాగా మనిషిని బట్టి శపించబడి శాపమునకు గురి అయిపోయింది. తాను శాపము నుండి విడుదల పొందవాలంటే మొదట మనిషి విడుదల పొందాలి. ఆదాము హవ్వలు విడుదల పొందాలి. ఆదాము సంతానం విడుదల పొందాలి. ఆదాము సంతానం విడుదల పొందవలెను అంటే ప్రభు అయిన యేసు దిగి వచ్చాడు. అది ఎవరి వలన సాధ్యం కాలేదు. అది ఎవరి వలన సాధ్యం కాలేదు. భక్తుల యొక్క రక్తం వలన సాధ్యం కాలేదు. ప్రవక్తల రక్తం వలన సాధ్యం కాలేదు. కోడి లేక మేక లేక ఎడ్ల రక్తం వలన సాధ్యం కాలేదు. మరి ఎవరి వలన కూడా సాధ్యం కాలేదు. అందుకే దేవుడే దిగి వచ్చాడు. దేవదూతలు రక్తం లేనివారు, వారి వలన సాధ్యం కాలేదు. ఆత్మ జీవులను బట్టి సాధ్యం కాలేదు. శరీర జీవులను బట్టి సాధ్యం కాలేదు. కాగా దేవుడు మానవ శరీరమును ధరించి ఈ సృష్టిని స్వతంత్రంగా చేసే నిమిత్తమై, విడుదల చేసే నిమిత్తమై, మొదటిగా ఈ సృష్టి కంటే అమూల్యమైన తన రూపము తన పోలికలో ఉండే మనిషిని విడుదల చేసే నిమిత్తమై ఆయన ఈ రూపమును ధరించి ఈ లోకానికి వచ్చాడు. రేపో మాపో మనం క్రిస్మస్ పండుగ చేసుకుంటాం. శరీరమును ధరించి వచ్చిన ప్రభువైన యేసు క్రీస్తును ఘనపరుస్తాం. దేవునికి స్తోత్రం. అవును, ఆయన శరీరధారి అయి వచ్చాడు. సృష్టిని విడుదల చేసే నిమిత్తమై మనిషి విడుదల పొందాలి. కాబట్టి ఆ విడుదల తన పరిశుద్ధ రక్తమును బట్టి, ఆ పరిశుద్ధ రక్తమును విశ్వసించుటను బట్టి, ఆ పరిశుద్ధ రక్తమునందు విశ్వాసం ఉంచడం ద్వారా పరిశుద్ధాత్మను బట్టి ఈ గొప్ప కార్యం జరగనై ఉన్నది. కాబట్టి ఆయన శరీరమును ధరించి ఈ లోకానికి వచ్చాడు. క్రొత్త సృష్టి, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఇక పెళ్ళిళ్ళు అక్కడ ఉండవు, శరీర ఇచ్ఛలు అందులో ఉండవు, పుట్టడం చావడం ఇక ఉండదు. యుగ యుగాలు మరణరహితమైన పరిశుద్ధ జీవితంలో ఆ సృష్టి ఉంటుంది. ఆ మహిమ శరీరానికి శరీర వాంఛలు ఉండవు. కాగా యుగ యుగముల విభజన ఆ నిత్యత్వంలో ఉండదు. అసలు నిత్యత్వంలో యుగ యుగ విభజన ఉండదు. అదంతా భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన కాలములో మాత్రమే యుగములు యుగములు. యుగం అంటే 30 సంవత్సరాలు. యుగ యుగముల విభజన, యుగ విభజన కేవలం భూమి మీద మాత్రమే. ఈ భూమి నూతనపరచబడిన తర్వాత అది రద్దు చేయబడుతుంది. అంతకు మునుపు ఉన్న శాపము పాపమునకు లోనైన పరిస్థితి రద్దు చేయబడింది. అవినీతి రద్దు చేయబడింది. అపవిత్రత రద్దు చేయబడింది. యేసు రక్తం పవిత్రపరిచింది. ఒక నూతన సృష్టి. నూతన సృష్టిలో భాగస్థులమయ్యే నిమిత్తమై ప్రభు శరీరధారి ఈ లోకానికి వచ్చాడు. తన ప్రాణాన్ని ధారపోశాడు. మనం బల యుద్ధకి వెళతాం, ప్రభును స్తుతిస్తాం. ప్రభువా, ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప ఆశ్చర్యకరమైన ప్రణాళిక, నాకు మహిమ స్వాతంత్రం ఇచ్చి ఈ సృష్టి యావత్తును కూడా మహిమ స్వాతంత్ర్యములో నిలిపే నిమిత్తమై మరణమును పాపమును శాపమును కొట్టివేసి నిన్ను మహింపరిచే నిమిత్తముగా మహిమ సాధనంగా నన్ను రూపొందించినందుకు ప్రభువా నీకు స్తోత్రమని చెబుదామా? ఇప్పుడు కొద్ది సమయం బల యుద్ధకు వెళ్ళక మునుపుగా ప్రభును స్తుతించుదాం, ఘనపరచుదాం. ఒక నూతన సృష్టిలో భాగస్థులమై అరణ్యములో మార్గం, ఎడారిలో జలధారలు, వ్యక్తిత్వ జీవితంలో, పాపి జీవితంలో ఒక నూతనమైన జీవితం, నూతన మహిమ, అద్భుతమైన మహిమ స్వాస్థ్యం. ప్రభుకు స్తోత్రం. ఆరాధన చేద్దాం. కొద్ది సమయం సహోదరులు, తర్వాత సహోదరులు, చాలా కొద్ది సమయం. సహోదరి సహోదరులకు లోకరక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.
అందరి మొహాలు ఎలా ఉన్నాయంటే, ఇల్లు మొత్తం శుభ్రం చేసుకున్నామయ్యా, ఈ 2 రోజులు అసలుకి రెస్టే లేదు, చాలా భారంగా ఉన్నామన్న టైప్లో ఉన్నారు. ఇంకా చాలామంది ఇల్లు శుభ్రం చేసుకుంటూ మరి పిండి వంటలు వండుకుంటున్నారో మరి ఏం వండుకుంటున్నారో తెలియట్లేదు. కానీ ఏది ఏమైనా కూడా రేపు మాత్రం 6 గంటలకల్లా మర్చిపోకుండా కుటుంబాల వారీగా సెమీ క్రిస్మస్ మందిరంలో జరుగుతుంది. కుటుంబాల వారీగా గమనించుకోండి, అందరూ రావాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాం. పనులు ఏమైనా ఉంటే ఈరోజు రేపు సాయంత్రకల్లా ముగించుకొని రేపు మాత్రం కంపల్సరిగా సెమీ క్రిస్మస్ కమ్యూనిటీ క్రిస్మస్కి రావాలని ప్రేమతో కోరుతున్నాం. దైవజనులు వన్యాన్న కూడా రేపు వస్తున్నారు కాబట్టి దయచేసి కుటుంబాల వారీగా అందరూ రావాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాం. ఇదేనా ఒక వ్యక్తి గురించి మిమ్మల్ని తీసుకొస్తాను. బైబిల్లో మనం గమనించినట్లయితే దేవుడు అందరిని గురించి, ఒక్కొక్క వ్యక్తి గురించి, అబ్రహాము కానీ, దావీదు కానీ, యోసేపు కానీ, యాకోబు కానీ, వీరందరి జీవితాలు ఎందుకు మన ముందుంచాడంటే వాళ్ళని చూపిస్తూ దేవుడు మనతో ఏదో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. వారు ఎలా జీవించారో, ఎలా బ్రతికారో, బైబిల్లో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. మంచివారు ఎలాగూ జీవించారో, చెడ్డవారు ఎలా జీవించారో బైబిల్లో ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఒక వ్యక్తిని పరిశుద్ధ గ్రంథంలో రాయించాడంటే ఉపయోగం లేకుండా రాయించడు, అవసరం లేకుండా రాయించడు. ఏదో అవసరం ఉన్నది, నువ్వు నేను ఏదో తెలుసుకోవాలి, నీవు నేను ఏదో గ్రహించాలి, నీవు నేను సరైన మార్గాన్ని ఎన్నుకోవాలనే ఉద్దేశంతోనే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది జీవితాలు రాయించాడు. ఇదేనా నేను చెప్పబోయే వ్యక్తి బాగా ఉదయించాడు. అంటే ఉదయించిన నక్షత్రం ఉదయించాడు కానీ త్వరగా కాలిపోయాడు, ఉదయించి త్వరగా రాలిపోయాడు. ప్రారంభంలోనే బాగానే ఉదయించాడు. అతను ఒక నక్షత్రం అనుకోండి, ప్రారంభంలో మంచిగానే ఉదయించాడు, తర్వాత అతడు కాలిపోయిన నక్షత్రం వలె, రాలిపోయిన నక్షత్రం వలె ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే 10 గోత్రాలకు మొట్టమొదటి రాజు, ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు ఎవరు? యెరోబాము. యెరోబాము అనగా అర్థం ప్రజలు విస్తరింతురు అని అర్థం. యెరోబాము అనగా అర్థం ప్రజలు విస్తరింతురు అని అర్థం. ఎవరు యెరోబాము అంటే జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఎవరు యెరోబాము అంటే 10 గోత్రాల రాజ్య స్థాపకుడు ఈ యెరోబాము. యెరోబాము ఎఫ్రాయిం గోత్రము చెందినవాడు. ఏ గోత్రం వాడు? ఎఫ్రాయిము గోత్రము, అంటే ఎఫ్రాయిమీయుడు. అదే సమయంలో అతని ఊరు జెరేదా. జెరేదా అనే ఊరికి చెందినవాడు ఈ యెరోబాము. యెరోబాము యొక్క తండ్రి నెబాతు. యెరోబాము యొక్క తండ్రి పేరు ఏం పేరు? నెబాతు. తల్లి పేరు జెరూహా. యెరోబాము యొక్క తల్లి పేరు జెరూహా. ఈ యెరోబాము జెరూహా గర్భములో ఉండగానే, జాగ్రత్త వినండి, ఈ యెరోబాము జెరూహా గర్భములో ఉండగానే, అంటే ఇంకా యెరోబాము పుట్టలేదు,
తల్లి గర్భంలో ఉండగానే తండ్రి చనిపోయాడు, అంటే నేబాతు చనిపోయాడు, తల్లి విధవరాలైంది. అంటే ఒక మాట చెప్పాలంటే విధవరాలి కుమారుడు ఎవరు? యెరోబాము. అసలుకి ఈ యెరోబాము యొక్క స్థితి ఏంది, పరిస్థితి ఏందో చూద్దాం. ఈ యెరోబాము యొక్క స్థితి ఏంటంటే, సొలొమోను దగ్గర ఒక సేవకుడు, ఇశ్రాయేలుకు 3వ రాజు ఎవరు? సొలొమోను. మొదటి రాజు సౌలు, 2వ రాజు దావీదు, 3వ రాజు సొలొమోను. సొలొమోను దగ్గర ఒక సేవకుడు ఎవరు? ఈ యెరోబాము. పైగా అతని గురించి రాయబడిన మాట చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనాన్ని చూద్దాం. అయితే యెరోబామును ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడు, ఇతడు పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారకు చేయవలసిన భారమైన పని అతన్ని అధికారిగా నిర్ణయించెను. అతని గురించి రాయబడినమాట, యెరోబాము గురించి రాయబడిన, ఇతడు మహాబలాఢ్యుడై యవనుడు, ఇతడు పని యందు శ్రద్ధ కలిగినవాడు. ఈ మాటలు దేవుడే రాయించాడు యెరోబాము గురించి. జాగ్రత్త వినండి, ఈ మాటలు దేవుడే రాయించాడు. మహాబలాఢ్యుడు, యవనుడు, పైగా పని యందు శ్రద్ధ కలిగినవాడు. మంచి యవనుడు, మంచి బలాఢ్యుడు, పని యందు శ్రద్ధ కలిగిన వాడని రాయబడినట్టు చూస్తూ ఉన్నాం. ప్రియమైన విశ్వాసులారా, మరి ముఖ్యంగా ఈ దినాల్లో యవనస్తులు పని యందు శ్రద్ధ లేని వారే సోమరిపోతుల్లా తయారవుతున్నారు. పని యందు శ్రద్ధ లేని వారే. బైబిల్లో రాయబడిన మాట సామెతల గ్రంథంలో, శ్రద్ధ కలిగిన వారు ఏలుబడి చేదురు. ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో వారు ఏలుబడి చేస్తారు. ఈనాడు చాలామంది యవనస్తులను గమనిస్తున్నాను, సోమరిపోతుల్లాగా చదవటానికి ఒళ్ళు బద్ధకం. అసలు కొంతమంది వ్యక్తులు చూసి వాళ్ళు చెబుతున్న మాట వింటే నేను నవ్వొస్తుంది నాకు. వాళ్ళు ఎగ్జామ్కి వెళ్తుండంట, ఎగ్జామ్లో వాళ్ళకు వచ్చినవి రాయటానికి కూడా ఒళ్ళు బద్ధకంగా ఉందంట. ఒకడికి వచ్చినవి రాయటానికి కూడా కష్టంగా ఉంది. కానీ ఇక్కడ యెరోబాము గురించి రాయబడిన మాట, పని యందు శ్రద్ధ కలిగిన వాడు, పైగా మంచి బలాఢ్యుడు. ఈనాడు చాలామంది యవనస్తులు వారి బలమును మంచి వాటికి ఉపయోగించుకోకుండా పాప కార్యములకు ఉపయోగిస్తున్నారు. ఒకవేళ అలాగున్నావే యవనస్తుడు, నువ్వు జాగ్రత్త. నీ బలమును, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం రాయబడిన మాట ఏంటంటే, నీ బలము స్త్రీలకు ఇయ్యకుము అనే మాట ఉంది. నీ బలమును స్త్రీలకు ఇయ్యకము. నీ బలమును ఎవరి కొరకు వాడుతున్నావు? యవనస్తులైన ఇక్కడ మీరున్నవారు మీ బలమును దేని వారి కొరకు వాడుతున్నారు? మీ టాలెంట్ను, మీ గొప్పతనాన్ని వీటికి చూపించడానికి వాడుతున్నారా? మరి దేనికోసం వాడుతున్నారో? చాలామంది యవనస్తులు వాళ్ళ బలాన్ని వ్యర్థమైన వాటికి ఉపయోగిస్తున్నారు. నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము. నీ బలమును వ్యర్థమైన వాటికి ఉపయోగించుకుము. నీ బలమును పాప కార్యములకు ఉపయోగించవద్దు. నీ బలమును పాప సంబంధమైన వాటికి ఉపయోగించవద్దు. అలా ఉపయోగిస్తున్నారు ఈనాడు. ప్రభుని యేసుక్రీస్తు తన యవన బలమును యవన కాలమందే యేసు యవన రుధిరం చిందించెను. యవన కాలమందే యేసు యవన రుధిరం. యవన కాలమందు ఆయన తన బలమునంతా, ఒక యవనస్తుడు వస్త్రములు విడిచిపోయే వస్త్రాలు తీసివేసి
ఆయన్ని యెరూషలేము వీధుల్లో కొట్టుకుంటూ తీసుకుని వెళ్తున్నాడు. తన యవన బలమంతా మన కొరకు ఉపయోగించాడు. యేసు ప్రభు తన యవన బలమంతా మన కొరకు ఉపయోగించాడు, మనల్ని విడిపించటానికి. యెరోబాము మంచి బలాఢ్యుడు, పని యందు శ్రద్ధ కలిగిన వాడు. ఈనాడు చాలామంది తమ శరీరాలను జారత్వాలకు చోటిచ్చి దేవుని దుఃఖపరుస్తూ తమ శరీరాలను ఆత్మలను పాడు చేసుకున్నవారు ఎంతమంది ఉంటున్నారో, తమ శరీరాల్లో జారత్వానికి చోటిస్తూ. సొలొమోను అట్టిచ్చే కదా, సంసోను అలాగే అవకాశం ఇచ్చే కదా. ఈనాడు ఎంతోమంది జారత్వాలకు తమ శరీరాల్లో అవకాశాలు ఇస్తూ దేవుని దుఃఖపరుస్తూ తమ శరీరాలను ఆత్మలను పాడు చేసుకుంటున్నారు. ఈ యొక్క యెరోబాము అయితే పని యందు శ్రద్ధ కలిగిన వాడు, మహా బలాఢ్యుడు. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది ప్రసంగి గ్రంథంలో, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను శక్తి లోపము లేకుండా చేయు. చేయటానికి నీ చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి లోపం లేకుండా చేయి. ఒకవేళ యెరోబాము అలాగే చేస్తున్నాడేమో, తనకు అప్పగించిన పని శక్తి లోపం లేకుండా. అలా యెరోబాము చేస్తున్న పని, అతని యొక్క నమ్మకత్వాన్ని చూసి దేవుడు అతన్ని దీవిస్తున్నాడు. రాజు కంటిలో కూడా పడ్డాడు. రాజు ఏం చేశాడు, అక్కడ రాయబడిన మాట చూడండి, 28వ వచనం చదవండి. అయితే యెరోబామును ఇతడు మహాబలాఢ్యుడే ఉండగా యవనుడు, ఇతడు పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతన్ని అధికారిగా, చూడండి, కొన్ని భారమైన వాటి మీద అతన్ని అధికారిగా నిర్ణయించాడు. జాగ్రత్త వినండి. సేవకుడు ఏమైపోయాడు, అధికారి అయ్యాడు. జాగ్రత్త వినండి. యెరోబాము యొక్క జీవితం స్టెప్పుల వారీగా చూద్దాం. మొదటిగా అతను ఒక సేవకుడు. సొలొమోను దగ్గర సేవకుడు ఏమయ్యాడంటే అధికారి అయ్యాడు. ఇలా అధికారి అయిపోయిన తర్వాత కొద్ది కాలానికి ఏం జరిగిందంటే, అతడు యెరూషలేమును విడిచి వెళ్తూ ఉన్నాడు. యెరూషలేము మార్గాన్ని విడిచి అటు వెళ్తూ ఉండగా అహియా ప్రవక్త అతన్ని కలుసుకున్నాడు. యెరోబాము అహియా ప్రవక్త ఇద్దరే పొలములో ఉన్నారు. అహియా ప్రవక్త యెరోబాముతో మాట్లాడుతున్నాడు. యెరోబాము అహియా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. అహియా ప్రవక్త తన మీదున్న కొత్త వస్త్రమును చింపి 12 ముక్కలుగా చేసి 10 ముక్కలు యెరోబాము చేతిలో పెడుతున్నాడు. యెరోబాముకు అర్థం కావట్లా, ఏంటి, నీ దగ్గరున్న వస్త్రమును చింపి 10 ముక్కలుగా చేసి 12 ముక్కలుగా చేసి 10 ముక్కలు నా చేతిలో పెడుతున్నావు ఏంటంటే, అప్పుడు యెరోబాము అహియా ప్రవక్త మాట్లాడుతున్నాడు దేవుని మాటలుగా. 31వ వచనం చదవండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచి పెట్టి అస్తారోతు అను సీదోన్ల దేవతను, కెమోషును మోయాబుల దేవతను, మిల్కోనను అమ్మోనీల దేవతను నొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చెయ్యకయు, నా కట్టలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గము నడవకయు ఉన్నారు. దేవునికి ఒక బాధ ఉంది, దేవునికి ఒక వేదన ఉంది, దేవునికి ఒక వేదనకర పరిస్థితి ఏంటంటే, ఇశ్రాయేలు దేవుని మార్గాన్ని విడిచిపెట్టారు. ఇశ్రాయేలు దేవుని ఆరాధించకుండా వేరే వాటిని ఆరాధిస్తున్నారు. ఆయన కట్టడలను విడిచిపెట్టారు, ఆయన మార్గాన్ని విడిచిపెట్టారు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే 12 గోత్రాలు ఒకే రాజ్యముగా ఉన్నవి, వాటిని ఏం చేస్తున్నాడంట, విడదీస్తున్నాడు. సొలొమోను ఉన్నంతకాలం, అంటే షార్ట్కట్లో చెప్పేస్తున్నా, ఈ విషయం అంతా సొలొమోనుకి తెలిసింది. ఇలా 10 గోత్రాలు ఇట్లా యెరోబాము చేతికి వెళ్ళబోతున్నవి దేవుడు తెలియజేశాడని సొలొమోనుకు తెలియచేయగా, సొలొమోను యెరోబామును చంపాలనే ప్రయత్నం చేస్తే యెరోబాము ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు.
సొలొమోను ఉన్నంత కాలము యరొబాము ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఎప్పుడైతే సొలొమోను చనిపోయి రెహబాము వచ్చాడో, రెహబాము కాలములో వచ్చాడు, ఎంటర్ అయ్యాడు. మీ అందరూ తెలుసు, రెహబాము కాలంలో రాజ్యము 2 భాగాలుగా చీలిపోయింది. చీలిపోయి 10 గోత్రాలు ఉత్తర రాజ్యముగా 10 గోత్రాలను ఏలుతున్నాడు ఇశ్రాయేలు రాజులు. దక్షిణ గోత్రం దక్షిణ రాజ్యము 2 గోత్రాలు వాళ్ళు. ఆ 2 గోత్రాలని యూదా రాజులు పరిపాలన చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు ఈ విషయాలు. చాలా జాగ్రత్తగా విందాం ఇక్కడి నుంచి. అయితే అప్పుడుకు దేవుడు ముందుగానే చెప్పాడు, యరొబాముకు ఒక హెచ్చరిక ఇచ్చాడు ప్రవక్త ద్వారా, నువ్వు జాగ్రత్తగా ఉంటే రాజ్యం నిలుస్తుంది, జాగ్రత్తగా లేకపోతే రాజ్యం నీ వద్ద నుండి తీసివేయబడుతుంది అని. ఇదంతా బాగానే ఉంది. యరొబాము 10 గోత్రాల వాళ్ళని ఏలుతున్నాడు, సింహాసనం మీద కూర్చొని రాజుగా, ఇశ్రాయేలు రాజుగా. రెహబాము కూడా దక్షిణ రాజ్యాన్ని 2 గోత్రాల వాళ్ళని ఏలుతూ ఉన్నాడు రెహబాము. ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే, ఇశ్రాయేలు ప్రజలందరికీ ఆరాధించే స్థలం ఏంది? యెరూషలేం. జాగ్రత్త వినండి, ఇశ్రాయేలు ప్రజలు అందరూ ఆరాధించే స్థలం యెరూషలేం. అయితే ఈ 10 గోత్రాల వాళ్ళు అందరూ మరలా ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేముకి వెళ్ళి దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు. వీళ్ళందరికీ రాజు మాత్రము ఎవరు? యరొబామే. కానీ వీళ్ళందరూ వెళ్తుంది ఎక్కడికి? యెరూషలేముకి వెళ్తున్నారు. ఎందుకంటే యెరూషలేములో దేవుని ఆలయం ఉన్నది. ఎందుకంటే యెరూషలేములో దేవుని ఆలయాన్ని కట్టించాడు సొలొమోను. ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే, యరొబాము రాజు కింద ఉన్నా దేవుని ఆరాధించడానికి మాత్రం యెరూషలేముకి వెళ్తున్నారు. యరొబాముకు ఒక ఆలోచన కలిగింది, అరే వీళ్ళందరికీ రాజు నేనే, కానీ వీళ్ళందరూ యెరూషలేముకి వెళ్తున్నారు దేవుని ఆరాధించడానికి. వీళ్ళందరూ ఇలా వెళ్ళారనుకో, వీళ్ళ యజమానుడు ఉన్నాడు. వీళ్ళ యజమానుడు ఎవరు? రెహబాము. ఒకప్పుడు వీళ్ళందరికీ యజమానుడు ఎవరు? రెహబాము. వీళ్ళ యజమానుడు వీళ్ళందరి మనస్సును తన వైపు తిప్పుకొని, నన్ను చంపుతాడేమో అని ఒక ఆలోచన చేశాడు. ఎవరు? యరొబాము. ఆలోచన చేసి ఏం చేశాడంటే, ఒక తెలివైన పని చేద్దాం, ముందు తను రాజుగా స్థిరపడాలి, రాజ్యము స్థిరపడాలి, రాజ్యము వేరే చేతిలోకి వెళ్ళకూడదని ఆలోచన చేశాడే కానీ దేవుని చిత్తమా దేవుని సంకల్పం అని ఆలోచన చేయలా. ఏం చేసి తెలుసా? 2 బంగారు దూడలను చేశాడు. 2 బంగారు దూడలను చేసి ప్రజలందరినీ పిలిపించి అంటున్నాడు, ఇదిగో మీరు దేవుని ఆరాధించడానికి యెరూషలేములో ఉన్న దేవుని ఆలయానికి వెళ్తున్నారు కదా, చాలా దూరం కదా, మీ కాలు నిప్పేయట్లేదా? మీకు కష్టం అనిపించట్లేదా? అది మీకు కష్టంగా ఉంది కదా, అందుకే ఏం చేస్తారంటే అని, మీరు అంత దూరం వెళ్ళటం కష్టం కాబట్టి 2 బంగారు దూడలను ఎదురుపెట్టి అంటున్నాడు ఒక మాట, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి మిమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఇదే. నేను సొంత చెప్పట్లా, చూడండి. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం తీసారా? 27వ వచనం చదవండి. యరొబాము తన హృదయంలో తలంచి ఆలోచన చేసి 2 బంగారు దొరలు చేయించి జనులను పిలిపించి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము, ఇశ్రాయేలారా, ఐగుప్తు నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇదే. ఈ మాట మనకు గుర్తు రాగానే మరొక మాట గుర్తుకు రావాలి మనకి. ఎక్కడ? నిర్గమాకాండము 32వ అధ్యాయంలో సంఘటన. ఏంటి ఆ సంఘటన అంటే, మోషే సీనాయి పర్వతం మీద ఉన్నాడు, ప్రజలందరూ కొండ కింద ఉన్నారు. వారు మోషే కొన్ని దినాలు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలందరూ అహరోను దగ్గరికి వచ్చారు. ఏమన్నా తెలుసా? ఐగుప్తు కావాలి, దేవత కావాలి.
అని చెప్పగానే అహరోను ఏం చేశాడంటే ప్రజలందరి చెవు పోగులకి ఆ ముక్కు కమ్ములు అన్నీ తీసిపిచ్చి బంగారు దూడం చేశారంట. చేసి అన్నారు వాళ్ళు అన్నమాట, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి మనల్ని తీసుకొచ్చిన దేవుడు ఇదే, ఐగుప్తు నుంచి మిమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఇదే. అదే మాట అన్నాడు యెరోబాము కూడా. బంగారు దూడలు 2 పెట్టి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి మిమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఇదే. జాగ్రత్త, మీరు ప్రతిసారి మీరు వెళ్ళి యెరూషలేముకి వెళ్ళి దేవుని ఆరాధిస్తున్నారే, యెరూషలేముకి వెళ్ళి బలర్పిస్తున్నారే, యెరూషలేముకి వెళ్ళి బలిపీఠాలు కట్టిస్తున్నారే, యెరూషలేముకి వెళ్ళి దేవునికి మొరపెడుతున్నారే. కాదు కాదు, ఇదిగో ఈ బంగారు దూడలకు మీరు బలర్పించాలి, ఈ బంగారు దూడలకు మొరపెట్టాలి అని ఏం చేశాడంటే బేతేలులో ఒకటి, దానిలో ఒకటి బంగారు దూడను నిలబెట్టాడంట. ఇక్కడ స్టార్ట్ అయిందండి విగ్రహారాధన ఇశ్రాయేల్లో బహుభయంకరంగా. యెరోబాము అసలుకి విగ్రహారాధన ప్రోత్సహిస్తుంది. యెరోబాము విగ్రహారాధన విపరీతంగా ప్రోత్సహించాడు. యెరోబాము ప్రారంభించింది. అందరూ మీరు చూడండి, ఇశ్రాయేల్ రాజులందరూ విగ్రహారాధనే. మీరు చూడండి, 2 రాజుల గ్రంథం 10వ అధ్యాయం 29వ వచనం చదవండి. 2 రాజుల గ్రంథం 10వ అధ్యాయం 29వ వచనం. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నెబాతు కుమారుని యెరోబాము కారకుడైనట్లు యెహూ కూడా అందుకు కారకుడై బేతేలు దాను అను స్థలము నందున బంగారు దూడలను అనుసరించుతూ మానలేదు. ఆయన స్టార్ట్ చేశాడు, ఈయన మానలేదు. ఈయన కూడా ప్రారంభిస్తూ అంటే, అరే యెరోబాము ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు ఏం చేశాడు, బేతేలులో ఒకటి దానులో ఒకటి బంగారు దూడలను పెట్టాడు అని ఇంకా వచ్చిన రాజులందరూ ఏం చేస్తున్నారంటే అదే అనుసరిస్తూ వస్తూ ఉన్నారు. ఒక మాట చెప్పాలంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ పాపం చేయటకు, ఇశ్రాయేల్ ప్రజలందరూ విగ్రహారాధన చేయటకు మూలకారకుడు యెరోబాము. ఇశ్రాయేల్ అందరూ పాపం చేయటకు, ఇంకో మాట, తాను విగ్రహారాధన చేస్తే సరిపోదు, పర్వాలేదు, ప్రజలందరూ కూడా విగ్రహారాధన చేయటానికి ప్రేరేపిస్తున్న వ్యక్తి, ప్రజలందరూ పాపం చేయటకు ప్రేరేపిస్తున్న వ్యక్తి యెరోబాము. ప్రజలందరూ పాపం చేయటకు. ఒకవేళ నువ్వు కూడా అలాగున్నావేమో, నువ్వు చెడిపోయింది కాక ప్రజలందరం చెడిపొట్టేవో వ్యక్తిలో ఉన్నావేమో, నువ్వు తప్పుడు మార్గాన్ని వెళ్ళేది కాక ప్రజలందరూ కూడా తప్పుడు మార్గాన్ని వెళ్ళటానికి ఆలోచన చేస్తున్నావేమో, అలా ఉంటున్నావేమో నీ జీవితం. జాగ్రత్త ప్రియమైన సహోదరి సహోదరుడా, తాను చెడిపోయింది కాక సామెత ఉంది, తాను చెడ్డ కోతి నేను ఒక్కనే చెడిపోతే బాగోదు అని వీడిని కూడా చెడగొట్టాలని కొంతమంది వ్యక్తులు. యెరోబాము యొక్క ఆలోచన, యెరోబాము యొక్క దుష్టత్వం మనసు మనకు ఉండకూడదు. యెరోబాము చేసిన పని ఏంటంటే తాను విగ్రహారాధన చేయటం కాకుండా ప్రజలందరూ విగ్రహారాధనకు ప్రోత్సహించాడు. ప్రజలందరూ పాపం చేయటకు కారకుడయ్యాడు యెరోబాము. పైగా ఇంకా ఏం చేస్తున్నాడు చూడండి, అక్కడ రాయబడిన మాట చదవండి, 30వ వచనం. దాని వరకు ఈ రెండిట్లో ఒక దాన్ని జనులు పూజించడం వల్ల రాజు చేసిన కార్యము పాపమునకు కారకుడేను, మరియు అతడు ఉన్నత స్థలమును కట్టించి మందిరమును ఏర్పరిచి లేవీలు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించాడు. ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీలు కాని కొంతమంది వ్యక్తులను ఏం చేశాడంట, యాజకులుగా వారిని నియమించి ఇంకో ఆలోచన చేస్తున్నారు. అరే బాగానే ఉంది, కానీ నేను 2 దూడలు చేయించాను, బంగారు దూడల్ని, బేతేరులో ఒకటి పెట్టాను, దానిలో ఒకటి పెట్టాను, బాగానే ఉంది, కానీ ఉత్సవం చేయడానికి ప్రజలందరూ మరలా యెరూషలేముకి వెళ్తారేమో అని ఏం చేశారంటే ఈ బంగారు దూడలకు ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రే ఉత్సవాలు స్టార్ట్ చేద్దాం. ఈ బంగారు దూడలకు ఉత్సవాలు అంటే ఒక సమయాన్ని కూడా నియమించాడు. ఏంటంటే సంవత్సరంలో 8వ నెల
15వ తారీఖు, సంవత్సరంలో 8వ నెల 15వ తారీఖు ఉత్సవం. ఈ బంగారు దూడలకు ఉత్సవం చేయాలి, పండగ చేయాలి. ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఎవరు? యెరోబాము. ఎంత విపరీతమైన విగ్రహారాధన ప్రోత్సహిస్తున్నాడో యెరోబాము. ఎంత విపరీతమైన విగ్రహారాధన. ఒక్క ప్రశ్న వేస్తున్నానండి. దేవుడు ఎందుకు యెరోబాము చేతికి 10 గోత్రాలను ఎందుకు ఇచ్చాడు? ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధన చేసినందుకు కాదా? ఇశ్రాయేలు ప్రజలు దేవుని కట్టడలను మీరినందుకు కాదా? ఇశ్రాయేలు ప్రజలు దేవుని మార్గాన్ని మరిచినందుకు కాదా? అదే పాపం మరలా చేస్తున్నాడు. ఎవరు? ఈ యెరోబాము. అదే చేస్తున్నాడు యెరోబాము. దేవుడు ఏది వద్దన్నాడో అదే చేస్తున్నాడు. దేవునికి ఏది నచ్చలేదో అదే చేస్తున్నాడు. దేవునికి ఏది ఇష్టం లేదో అదే చేస్తున్నాడు యెరోబాము. ఒక ఉత్సవం చేస్తున్నాడు. చేసి ఆ బలిపీఠం మీద ధూపం వేయటానికి సిద్ధపడుతున్నాడు. ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా? దేవుని దైవజనుడు ఒకడు దేవుని వాక్కు ద్వారా బయలుదేరాడు. ఎక్కడి నుంచి అంట? యూదా నుండి బేతేలుకు బయలుదేరాడు. బయలుదేరక అదే సమయంలో బలిపీఠం దగ్గర నిల్చున్నాడు. ఎవరు? యెరోబాము. రానే వచ్చాడు దైవజనుడు. దేవుని మాట ఏది చెప్పమన్నాడు అది చెప్పాలనుకున్నాడు. ఏమని తెలుసా? అద్భుతమైన మాట. బలిపీఠమా బలిపీఠమా యెహోవా మాట వినుమో. ప్రైజ్ ది లార్డ్. బలిపీఠమా బలిపీఠమా యెహోవా మాట విను. ఏమని రాయబడిందో చూడండి అక్కడ. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠంకి ఈ మాట ప్రకటన చేశాను. బలిపీఠమా బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యెష్షయి అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతను నీ మీద అర్పించును. అతను మనుషుల శైల్యమును నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలికిపోయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. ఏమని? ఈ బలిపీఠము బద్దలైపోతుంది, దాని మీద ఉన్న దుగ్గి ఏందంట ఒలికిపోతుంది, దాని మీద ఉన్న బుగ్గి ఒలికిపోతుంది. ప్రియమైన సహోదరి సహోదరు, ఒక సూచన ఇచ్చాడు. బలిపీఠమా బలిపీఠమా యెహోవా మాట వినుము. యెహోవా సెలవిచ్చినది ఏంటంటే, యాజకులు ఉన్నారు, అర్పించే అర్పణలు ఉన్నారు అనుకున్నామే, వాళ్ళందరూ నీకు అర్పణలుగా అయిపోతారు అని ప్రకటన చేయగా ఈ విషయం యెరోబాముకు తెలిసింది. బేతేలులో కట్టిన బలిపీఠముకు వ్యతిరేకంగా దైవజనుడు ఒక ప్రకటన చేశాడని తెలుసుకొని ఏం చేశాడంటే, బలిపీఠం నుండి ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. ఏంటంటే, పట్టుకోండిరా ఆ దైవ సేవకుడిని, పట్టుకోండిరా అని చేయి చాపాడు. చాపిన చెయ్యి ఏం చేసిందంటే అలాగే ఎండిపోయింది. వెనక తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు కానీ వలగాలదు. వెనక తీసుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా వలగాల. తర్వాత వేడుకున్నాడు, దయచేసి నా చేతిని మరలా రప్పించమని అడిగితే ఇచ్చాడు. అక్కడ రాయబడిన మాట 5వ వచనం చదవండి. మరి యెహోవా సెలవు ప్రకారము దైవజనుడు ఇచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని నుండి ఒలికిపోయేను. దేవుడు చెప్పింది జరిగింది. ఇదంతా జరుగుతుంది. ఇంకా బుద్ధి రాల. ఎవరికి? యెరోబాముకి. దేవుని సేవకుడు వచ్చి హెచ్చరికనిచ్చినా కూడా ఇంకా బుద్ధి రాలా. దేవుడు చెబుతున్నా కూడా, దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడండి? ఫస్ట్ అతను ఒక విధవరాలి కుమారుడు, తర్వాత ఆ సొలొమోను రాజ్యములో ఒక సేవకుడు, తర్వాత అధికారి, తర్వాత రాజు. దేవుడు ఎంత ఉన్నత స్థాయి ఇచ్చాడు, ఎంత గొప్ప స్థానం ఇచ్చాడు. ఎక్కడి నుంచి దేవుడు ఎక్కడ తీసుకొని వచ్చాడు. అయినా దేవుని సేవకుడు హెచ్చరిస్తున్నా కూడా దైవజనుడు పట్టించుకోలేకే యెరోబాము దేవుని ఉగ్రతకు గురి అయిపోతున్నాడు. యెరోబాము దేవుని ఉగ్రతకు కారకుడవుతున్నాడు. ఎలాంటి తెలుసా? యెరోబాముకు కుమారుడు ఉన్నాడు, అతని పేరు అబియా.
అతడు బహు వ్యాధితో మంచము పడి ఉన్నాడు. అరే, కుమారుడు మంచం పడి ఉన్నాడు, రోగంతో పడి ఉన్నాడు, ఇదంతా కారణం నా విధేయతని గ్రహించక, అరే తగ్గించుకోక అప్పుడు కూడా ఏం చేశాడంటే తన భార్యని పిలిపించి ఏం చేస్తున్నా తెలుసా? జాగ్రత్త వినండి. తన భార్యని పిలిపించి భార్యతో అంటున్నాడు, ఇదిగో నువ్వు సిలోహులో అహియా అని ఒక ప్రవక్త ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళు. పైగా ఎలా అవుతావు తెలుసా? ఒక రాణిగా వెళ్ళొద్దు, యెరోబాము భార్యగా వెళ్ళొద్దు, మారు వేషం వేసుకొని వెళ్ళు. వెళ్తా ఊరికి వెళ్ళొద్దు, ఆ రొట్టెలో ఆ అప్పమో ఆ తేనో తీసుకుని వెళ్ళు అని చెప్పగానే బయలుదేరి వెళ్తుంది. యెరోబాము భార్య మారు వేషం వేసుకొని వస్తుంది. ఎవరి దగ్గరికి? ప్రవక్త దగ్గరికి, అహియా ప్రవక్త దగ్గరికి వస్తుంది. అహియా ప్రవక్త దగ్గరికి వస్తుంటే ఈలోపు ముందుగానే దేవుడు అహియా ప్రవక్తకు చెప్పాడు. అహియా ప్రవక్తకు సరిగ్గా ఎందుకంటే వృద్ధుడైపోయాడు, కళ్ళు సరిగ్గా కనబడవు. అయినా దేవుడు ముందుగానే చెప్పాడు, ఇదిగో యెరోబాము భార్య వస్తుంది, మారు వేషం వేసుకొని వస్తుంది, తన కుమారుడు బ్రతుకుతాడా లేదా చనిపోతాడా లేదని తెలుసుకోవడానికి యెరోబాము ద్వారా పంపింపబడి వస్తుంది అని చెప్పగానే ఇంకా అహియా ప్రవక్త సిద్ధంగా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. యెరోబాము భార్య వస్తూ ఉంది. యెరోబాము భార్య కాలు లోపలికి అలా పెట్టక మునిపే అహియా ప్రవక్త అన్నాడు, యెరోబాము భార్య లోపలికి రా అన్నాడు. గుండె జల్లంది. అరే ఇదేందిరా, నేను మారు వేషం వేసుకుని వెళ్ళినా పైగా ఇతనికి కళ్ళు సరిగ్గా కనబడవు, అయినా ఎలా చెప్పగలిగాడు? నేను ఒకటి చెప్పగలనండి, మనుషులు మోసం చేయవచ్చు కానీ దేవుని మాత్రం మనం ఎన్నడూ మోసం చేయలేము. మనం ఎంతగా నటించినా మన అవతారం ఏదో ఒక రోజున బయటపడుతుంది. మనం ఎంతగా నటించినా మన అవతారం ఏదో ఒక రోజున బయటపడుతుంది. మనం మారు వేషం వేసుకొని పైకి భక్తి గల వారిగా నటించినా ఏదో ఒక రోజున కంపల్సరిగా మన అవతారం బయటపడుతుంది. ఏదో ఒక రోజున కంపల్సరిగా. ఈ పెద్దోడు అంటే ప్రిన్స్ వీళ్ళు ఏం చేస్తారంటే బొమ్మలో ఏదో ఛానల్ చూస్తూ ఉంటారు, ఖుషి ఛానల్ ఏదో. ఆ ఛానల్లో మొన్న ఒకటి చూసా, ఒక నక్క ఉంది, అది జిత్తులు మారే నక్క. ఆ నక్కనేం చేసిందంటే ఆ నక్క యొక్క కుట్రలు అన్నీ భరించలేక వాళ్ళందరూ తరిమేసేలేక ఆ నక్క ఏం చేసిందంటే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఏదో గృహలోకి వెళ్ళలేకే దానికి ఏదో రంగైంది. రంగయ్యలేకే ఆ నక్క చూసి, ఓహో ఇదేదో కొత్త రంగుగా ఉంది, మొత్తానికి కొత్త ఆకారంగా ఉందని అనుకొని బయలుదేరి అడవిలోకి వెళ్ళింది. అడవిలో ఉన్న జంతువులని అనుకున్నాయి. ఏమని అనుకుంది తెలుసా? ఒరే ఏందో వింత జంతువు వస్తుంది, ఏదో కొత్త ఆకారంతో ఒక జంతువు వస్తుంది, ఈ జంతువు ఒకవేళ సింహం కంటే బలమైందేమో, ఎందుకైనా మంచిది, దీన్నే రాజుగా చేసుకొని మనందరం జాగ్రత్తగా దీని కింద ఉన్నవరా అనుకున్నాయి. ఇంకా రోజు అన్ని ఫలాలు తీసుకొచ్చి దానికి పెడుతున్నాయి. కొన్ని రోజులైన తర్వాత ఇది రాజుగా ఉండి సింహాసనం మీద ఉండి పైనుండి అందరినీ శాసనం చేస్తుంది. ఈలోపు ఏం జరిగిందంటే అడవిలో ఉన్న నక్కలన్నీ పెద్దగా అరిసేలేకే ఇది కూడా నక్కే కదా ఏంది, ఇది కూడా అరిసేలేక ఏం జరిగింది? తరిమిని మొత్తం. ఎందుకు ఈ మాట అంటే ఏదో ఒక రోజున ఎప్పుడైనా దేవుని సన్నిధిలో మనం ఉన్నది ఉన్నట్లు దేవుని బిడ్డలం మనం. దేవుని అందుకే వేశ్యలకైనా పరలోక రాజ్యం ఉంది కానీ వేషధారులకు లేదు. దేవుని సన్నిధిలో కూడా వేషధారణ. దేవుని బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో కూడా వేషధారులుగా జీవించాలా? దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించాలి. బైబిల్లో రాయబడినమాట, యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. ఎవరైతే యథార్థ హృదయముతో, ఎవరైతే యథార్థ మనసుతో, ఎవరైతే యథార్థమైన ఆలోచనతో దేవుని సన్నిధికి వచ్చి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తారో
అరే దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలంగా కూడా నటిస్తే ఎట్లా? ఈమె ఎవరి దగ్గరికి వెళ్తుంది? అహియా ప్రవక్త అప్పటికి చెప్పాడు, అమ్మా నేను రాజు అవుతానని చెప్పింది కూడా ఆయనేనమ్మా, నేను రాజు అవుతానని చెప్పింది కూడా ఆయనేనమ్మా, ఆయన మంచి ప్రవక్త అమ్మా అని యెరోబాముకు తెలుసుగా. తెలిసిన యెరోబాము మరలా ఎందుకు తన భార్యను మారు వేషం వేసి పంపించాలి? దేవుని గుడ్డోను చేయటానికా? ప్రవక్తను గుడ్డోను చేయటానికా? ఎవరిని గుడ్డోను చేయటానికి? నేను ఒకటే చెప్పగలను, మనం అందరినీ మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మాత్రము ఆయన ఆకాశం నుండి నరులందరినీ పరిశీలిస్తున్నాడు. మనం ఏంటో, మన కథ ఏందో, మన వ్యవహారం ఏందో, మన పరిస్థితి ఏందో, మన మార్గం ఏందో, మన మాటలు ఏందో, మన ఉద్దేశాలు ఏందో అన్నీ ఆయనకి తెలుసు. ఆయనకి మరుగై ఉన్నది ఏదీ లేదు. అలా అడుగు పెట్టగానే అంటున్నాడు, అహియా ప్రవక్త అన్నాడు, యెరోబాము భార్య రా లోపలికి రా అనగానే వెంటనే గుండె జల్లంది. 14వ అధ్యాయం చదవండి, 14వ అధ్యాయం 6వ వచనం చదవండి. అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చిన ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఎట్లను, యెరోబాము భార్య లోపలికి రమ్ము, నువ్వు వేషం వేసుకొని వచ్చుటేలా? కఠినమైన మాటలు నీకు చెప్పవల నాకు ఆజ్ఞాయను. కఠినమైన మాటలు చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. ఏంటో చదవండి, అక్కడ నేను చదువుతున్నాను. నువ్వు వెళ్ళి యెరోబాముతో చెప్పవలసిందేమనగా, నేను చదువుతున్నా వినండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ ప్రకారం సెలవిస్తున్నాడు, నేను నిన్ను జనుల్లో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వరకు నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యము తీసి నీకిచ్చి ఉండినను. నా ఆజ్ఞలను గైకొని మనపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసి నా సేవకుడైన దావీదు చేసినట్టు నువ్వు చేయక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే అధికముగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములు పెట్టుకొని నాకు కోపం పుట్టించి ఉన్నావు. కాబట్టి యెరోబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించు ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారందరినీ యెరోబాము వంశం నుండి నిర్మూలన చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దాన్ని ఊడ్చివేయనట్లుగా యెరోబాము సంతతిలో శేషించు వారు నేను ఊడ్చివేయుదును. యెరోబాము సంతతిలో ఉన్న వారందరినీ నేను ఊడ్చివేస్తాను. పైగా ఇంకో మాట చెబుతున్నాడు, నువ్వు పట్టణములో అడుగు పెట్టగానే నీ కుమారుడు చనిపోతాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా. రాకపోతేనేమో యెరోబాము కోపపడతాడు, వెళితేనేమో పిల్లవాడు చనిపోతాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ మాట చూస్తున్నానంటే, యెరోబాము దేవుడు ఎంత గొప్ప స్థితికి తీసుకువెళ్ళాడో, కానీ యెరోబాము విగ్రహారాధనకు స్థానం ఇచ్చి తన హృదయంలో దేవుణ్ణి మర్చిపోయాడు. దేవుని యొక్క ఉద్దేశాలు మర్చిపోయాడు, దేవుని యొక్క ఆజ్ఞలు మర్చిపోయాడు, దేవుని యొక్క తలంపులన్నీ మర్చిపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, అయినను ఇంత జరుగుతున్నా వెళ్ళి యెరోబాము భార్య చెప్పుండిది ఇదంతా జరిగిద్దని చెప్పినా కూడా అరే వనకలేదు, భయపడలేదు. అరే దేవుడు శిక్ష వేయబోతున్నాడే అని భయం లేకుండా, దేవుడు శిక్ష వేయబోతున్నాడని భయం లేకుండా ప్రవర్తించాడు యెరోబాము. అరే అప్పుడైనా పశ్చాత్తాపడి తను కట్టించిన చేయించిన బంగారు దూడలను తీసివేయాలన్న ఆలోచన కూడా రాలా యెరోబాము. ప్రియమైన సహోదరి సహోదరుడా, అందువల్ల ఏం జరిగింది తెలుసా? యెరోబాము కుటుంబం అంతా ఇశ్రాయేలు జనాంగానికి శాపంగా మారిపోయారు. మీకు తెలిసలేదో, తర్వాత వచ్చిన 19 రాజులు మీరు చదవండి, బైబిల్లో ఎక్కడైనా చదవండి, ఒకటే మంచివారి గురించి చెబుతున్నప్పుడు ఒకటే, ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు దేవుని దృష్టికి యథార్థంగా నడిచినని చెబుతూ అంటారు. ఎవరైనా చెడ్డవాళ్ళ గురించి ప్రస్తావిస్తే ఇతడు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపమును మానక చేస్తుండేను నా మాట రాయబడింది. చదవండి ఎక్కడైనా బైబిల్లో అంట, ఈ పాత నిబంధనలోనే ఇంచుమించు 20 సార్లు అంట నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపము అన్న మాట రాయబడి ఉందంట. 20 సార్లు.
నేబాతు కుమారుని యెరోబాము చేసిన పాపమని సుమారు 20 సార్లు రాయబడింది. ఎందుకు ఈ మాటలు చెప్పుకొస్తున్నానంటే, అతడు బాగానే ఉదయించాడు, కానీ త్వరగా రాలిపోయాడు. త్వరగా కాలిపోయిన నక్షత్రం వలె ఉన్నాడు. మంచిగా దేవుడు అతన్ని గొప్ప స్థానంలో తీసుకొచ్చాడు, కానీ ఈనాడు బైబిల్లో అతని గురించి చెప్పుకోవాలంటే అతను ఒక చెడ్డ వ్యక్తిగా, ఎవరైనా ఒక చెడ్డ వ్యక్తిగా ఉంటే అతన్ని ఎవరిని మొట్టమొదటిగా ఇతడు యెరోబాము వ్యక్తే, యెరోబాము వంటి వ్యక్తే. ఎవరైనా మంచి మార్గంలో ఉంటే ఇతను దావీదు వంటి వ్యక్తి. అంటే చెడు మార్గమును వెళ్ళే వ్యక్తులకు ఈయనొక మార్గంగా, అంటే ఆధారంగా ఉన్నాడు, మాదిరిగా ఉన్నాడు. ఇతనేమో దావీదేమో మంచి మార్గానికి వెళ్ళే వారందరికీ మాదిరిగా ఉన్నాడు. మనం ఎలా ఉంటున్నాం? మనం మంచికి మాదిరిగా ఉంటున్నామా, చెడుకు మాదిరిగా ఉంటున్నామా? ఒకవేళ ఏమైనా మంచి గురించి చెప్పుకుంటే మన గురించి చెప్పుకోగలుగుతున్నారా, లేకపోతే చెడు గురించి చెప్పుకున్నప్పుడు మన గురించి చెప్తున్నారా? యెరోబాము జీవితం మనం గమనిస్తే ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు యెరోబాము. యెరోబాము గురించి రాయబడిన మాట చదవండి, 14వ అధ్యాయం 20 వచనం చదవండి. యెరోబాము ఏలిన దినములు 22 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలు ఏలాడంట? 22 సంవత్సరాలు. దేవుడు రెహబాము నుండి రాజ్యము తీసి 10 గోత్రాలను యెరోబాము చేతికిస్తే, యెరోబాము భ్రష్టుడై, దుష్టుడై, దౌర్భాగ్యుడై విగ్రహారాధనకు స్థానం ఇచ్చి దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. దేవుని కొరకు ప్రారంభ దినాల్లో మంచిగా జీవించాడు, మంచి వ్యక్తిగానే ఉన్నాడు, కానీ చివరికి వచ్చేలేకే విగ్రహారాధనకు స్థానం ఇచ్చి పడిపోయాడు, జారిపోయాడు. ప్రియమైన విశ్వాసులారా, ప్రారంభ దినాల్లో విశ్వాసంగా మనం బాగానే ఉంటాం. యెరోబాము ప్రారంభ దినాల్లో బాగానే ఉన్నాడు, కానీ ఉండే కొంది యెరోబాము ఏమైపోయాడు? భ్రష్టుడైపోయాడు, జారిపోయాడు, పడిపోయాడు, దేవునికి దూరం అయ్యాడు, దేవునికి కోపం తెప్పించాడు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి కారకుడయ్యాడు. ఒకవేళ నీవు కూడా అలా ఉంటున్నావేమో. ప్రారంభ దినాలలో మంచిగా ఉండి, మంచిగా దేవుని సేవలో, దేవుని పరిచర్యలో సహకరిస్తూ ఉండే కొంది సాతాను ఆయుధంగా మారిపోతున్నావేమో. జాగ్రత్త. చెడు మార్గమున పోతిమి, దాని అంతము మరణము. చెడు మార్గమున పోతిమి, దాని అంతము మరణము. నరక శిక్షకు లోబడుచు పాపపు ధనము పొందితిమి. నరక శిక్షకు లోబడుచు పాపపు ధనము పొందితిమి. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడిదము ఘనత మహిమ స్తుతులను. పరిశుద్ధులారా పాడిదము. చెడు మార్గాన పోతాం, చెడు మార్గాన వెళ్ళాం, చెడు మార్గంలో ఉన్నావేమో. చెడు మార్గంలో ఉన్న యెరోబాముకు ఒక హెచ్చరిక వచ్చింది. జాగ్రత్త, యెరోబాము మార్చుకో. యెరోబాముకి హెచ్చరిక వచ్చినా కూడా యెరోబాము మార్చుకోలేదు. ఎంతో దౌర్భాగ్యమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు. చెడు మార్గంలో నీకు కూడా ఒక హెచ్చరిక, జాగ్రత్త. ఆనాడు టైటానిక్ ఓడను నడుపుతున్న వారికి, ఆ ఓడలో ఉన్న వారందరికీ హెచ్చరికలు వస్తున్నాయి. ఎదురు ఏమని రాయబడిందంటే, ఎదురు మంచు కొండలు ఉన్నాయి, మీ వేగాన్ని తగ్గించుకొని మీ దిశను మార్చుకోమని కొన్ని హెచ్చరికలు వస్తున్నాయి. అయితే థామస్ ఆండ్రూస్ అనే వ్యక్తి, ఆ టైటానిక్ షిప్ను తయారు చేసిన వ్యక్తి,
అలాగే హెరాల్డ్ బ్రైట్ అనే వ్యక్తి వైర్లెస్ ఆపరేటర్గా ఉన్నాడు. అలాగే జేమ్స్ థామస్ ఏదో అతని పేరు జ్ఞాపకం అట్లా, అతను ఆ ఓడను నడుపుతున్న వ్యక్తిగా ఉన్నాడు. వీరు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే థామస్ ఆండర్స్ అన్నమాట, ఏమంటున్నావు, ఈ టైటానిక్ షిప్ను ఎంత ఖర్చుతో చేసాం తెలుసా, ఎంత మెటల్ వాడాం తెలుసా, ఎంత డబ్బు ఖర్చు పెట్టని చేసా. తను ఒకే ఒక్క మాట అన్నాడు, దేవుడు కూడా ఏమీ టైటానిక్ షిప్ను ఏమీ చేయలేడు అని విర్రవీగాడు. ఆయనను హెచ్చరికలు వస్తున్నాయి, మీరు వేగమును తగ్గించుకోండి, దిశ మార్చుకోండి, ముందు ఐస్బర్గ్స్ ఉన్నాయి, మంచు కొండలు ఉన్నాయి. వినలేదు, హెచ్చరిక నిర్లక్ష్యం చేశారు. ఆ రాత్రి సుమారు 1600 మంది జల సమాధి అయిపోయారు. దేవుడు కూడా నిన్ను హెచ్చరిస్తున్నాడు, చెడు మార్గంలో ఉన్నావు జాగ్రత్త, హెచ్చరిస్తున్నా కూడా నువ్వు సరి చేసుకోకపోతే బహు భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతావు, బహు భయంకరమైన తీర్పుకు వెళ్ళిపోతావు, బహు భయంకరమైన పరిస్థితులకు నెట్టివేయబడతావు. నాతాను ప్రవక్త వచ్చి దావీదుని హెచ్చరించాడు. దావీదు ఏం చేశాడు, సరి చేసుకున్నాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు, దావీదు క్షమించబడ్డాడు, దావీదు హృదయానుసారుడుగా మార్చబడ్డాడు. కానీ ఇంకా దేవుడు హెచ్చరిస్తున్నా, దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నా, ఇంకా నీ చెడు మార్గాన్ని, చెడు ఆలోచనను, చెడు ఉద్దేశాలను మార్చుకోకపోతే జాగ్రత్త, నువ్వు భయంకరమైన పరిస్థితులకు నెట్టివేయబడతావు. యెరోబాము వంటి పరిస్థితి నీకు రాకూడదని, యెరోబాము వంటి జీవితం జీవించకూడదని, యెరోబాము వల్ల నువ్వు కూడా దుష్టత్వాన్ని ప్రేరేపించకూడదని, యెరోబాము వల్ల నువ్వు కూడా నాశనము కాకూడదని ఈ వర్తమానం నీకు అందించబడుతుంది. చెడు మార్గాన్ని విడిచి దేవుని మార్గంలో వచ్చినట్లు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరచునుగాక. ఆమేన్.